పవన్ కళ్యాణ్ మీద ఆయన మాట్లాడిన దాంట్లోంచి ఏదైనా కట్ చేసి సగం ముక్క మాట్లాడి వీడియోలు పెట్టినప్పుడు నేను తప్పు పట్టా. చంద్రబాబుదైనా అంతే తప్పు పట్టా. జగన్మోహన్ రెడ్డిదైనా అదే తప్పు పట్టా. అట్లాగే నిన్న వీళ్ళిద్దరూ మాట్లాడుకుని జోగి రమేషును, రోజా మాట్లాడుకున్న దాంట్లో మనం తప్పు చేశాము అని ఎంత బాధపడుతున్నామో అన్నటువంటి విధంగా కట్ చేశారు. అక్కడ అందే ఏంటి అంటే సిబిఐ తప్పు పట్టేటప్పటికి ఏది మన జడ శ్రవణ్ కుమార్ చెప్పిన దాంట్లో ఒక్కళ్ళ మొహంలో చొక్క నెత్తురు లేదని ఏదైతే చెప్పారో అదే మాట అనుకుంటూ వీళ్ళు తప్పు చేసామని ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది అని మాట్లాడింది. వాళ్ళిద్దరు మాట్లాడిన దాంట్లో వాళ్ళ మొహంలో అన్నదాన్ని తీసుకుని మనం ఎట్టా ఫీల్ అవుతున్నాము, మన పరిస్థితి ఏంటి అంటున్నారు అన్నటువంటి కోణంలో లీక్ అంటూ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఆ వీడియో పొద్దు నేను 2 కూడా షేర్ చేశాను. అసలు అందులో ఉన్న మరొక కోణం ఇంకా వాళ్ళకి సిబిఐ కూడా వాళ్ళు మాట్లాడి తప్పు అని చెప్పినాక ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. నిన్న ప్రెస్ లో చూసారా, వాళ్ళ ఛానల్ అడిగిన ప్రశ్నకే ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నాడు. మీ కళ్ళకి వచ్చి చెప్పాడా, మీకు దేవుడు చెప్పాడా, లేదని చెప్పాడా, అసలు అరుస్తున్నాడు ఏంటో. హైలైట్ మీరు నిన్న వీడియో చూసారా, శ్రావణ్ గారు మాట్లాడిన వీడియో. అసలు ఒక్కరి మొహంలో కూడా మేము తప్పు చేసాము అనే కాన్షియస్ వాళ్ళ ఫేస్ లో ఉంది. మనం తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. జనాల్లో బాగా నేషనల్ బాగా కవర్ చేసేసింది. నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో జనాల్లో బాగా అర్థమైంది. ఇది అసలు విషయం. ఇదేంటంటే నిన్న అక్కడ కొంతమంది వైసీపీ అభిమానులు, జోగి రమేష్ అభిమానులు తీశారు. వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అందులో నుంచి ఒక్క ముక్కను కట్ చేసి వాడి నిన్న రాత్రి అంతా వైరల్ చేశారు. లక్షలాది ట్వీట్లు, లక్షలాది, 1 కోటి వచ్చి ఉంటాయేమో. దాన్ని మిగతా హిందుత్వ సంఘాల వాళ్ళు కూడా తెలిసి తెలియక అట్లాంటి దాన్ని షేర్ చేసుకొచ్చారు. ఇప్పుడు అసలు విషయం ఇది. ఆమె చెప్పింది ఆ పాయింట్ అనమాట.